ఒకసారి ఇంద్రుడు తన ఐరావతం మీద అడవిలో తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన దుర్వాస మహర్షి అతన్ని చూసి తన చేతిలో ఉన్న పూలమాలను ఇంద్రుడికి బహుమతిగా ఇస్తారు. ఇంద్రుడు ఆ పూలమాలను చులకనగా చూసి తన ఐరావతం మీద వేస్తాడు. పూలమాలలో ఉన్న తుమ్మెదలు కుట్టడం వల్ల ఆ ఏనుగు దాన్ని తీసి కాలితో తొక్కుతుంది. దానికి కోపం వచ్చిన దుర్వాస మహర్షి, ఐశ్వర్య గర్వంతో నన్ను అవమానించావు కనుక నీ ఐశ్వర్యం అంతా నీకు దూరమైపోతుందని శపించి వెళ్ళిపోతాడు. దుర్వాస మహర్షి శాపం వల్ల ఇంద్రుడి సంపదంతా నశించిపోతుంది. ఎన్నిసార్లు యుద్ధం చేసినా రాక్షసులే గెలుస్తూ ఉండడం, యుద్ధం జరిగిన ప్రతిసారి అనేక మంది దేవతలు చనిపోవడం జరుగుతుంది. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ఏదైనా సలహా ఇవ్వమని కోరడంతో, నీ సంపదలతో పాటు అమృతాన్ని సాధించడానికి సముద్ర మథనం చేయాలి, కానీ మీ దేవతలు ఒక్కరి వల్లే ఇది సాధ్యం కాదు కాబట్టి రాక్షసులను మంచి చేసుకొని ఇద్దరూ కలిసి అమృతం కొరకు క్షీరసాగరాన్ని మదించమని చెప్తాడు.